విష్ణుమూర్తి 10 అవతారాలలో 8వ అవతారంగా శ్రీకృష్ణుడు జన్మించాడనేనని పురాణాల ఇతిహాసం చెబుతోంది. ఈ నేపథ్యంలోనే శ్రావణ మాసంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు హిందువులంతా కూడా. మనం తిరుపతిలోని ఇస్కాన్ ఆలయం వద్ద ఉన్నాము. ఇస్కాన్ ఆలయం వద్ద శ్రీకృష్ణుడు గోపికలను సర్వాంగ సుందరంగా కూడా తీర్చిదిద్దిన పరిస్థితి. ఇక్కడ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు అంటే శ్రీకృష్ణుడు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి శ్రీకృష్ణుడిని గోపికల అలంకరణ ఇచ్చిన వాటిని అన్నింటినీ కూడా తిలకిస్తూ ఉంటారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది హరే కృష్ణ ప్రభులు ఉన్నారు, అన్నట్టు మరిన్ని తెలుసుకున్నారు. చెప్పండి, ఈరోజు శ్రీకృష్ణాష్టమి జన్మాష్టమి సందర్భంగా ఇక్కడ ఆలయంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఉదయం నుంచి భక్తులను ఎప్పుడు అనుమతించారు? ముందుగా అందరికి జన్మాష్టమి శుభాకాంక్షలు అండి. ఇక్కడ దర్శనానికి వస్తే 9 గంటలకు అనుమతించారు. 9 గంటల నుంచి వేలాది మంది కదండి, ఈరోజు లక్షల మంది దర్శించుకున్నారు. ఎందుకంటే ఇక్కడ అష్టగోపికలో ఉన్న రాధాకృష్ణ మన ఇండియాలో సెకండ్ అవ్వడము ఇక్కడ విశిష్టము. అందులో ఇక్కడ ఈసారి వివిఐపి దర్శనాలు కాకుండా అందరికీ నార్మల్ దర్శనం పెట్టి ప్రతి ఒక్కరు క్యూ లైన్ లో సాధారణంగా వచ్చి చాలా ఫ్రీగా దర్శనం చేసుకున్నారు. పొద్దున్న నుంచి ఇవాళ దర్శనం రాత్రి 12 గంటల దాకా కంటిన్యూగా దర్శనం అయితే జరుగుతుంటుంది. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ పోలీస్ వ్యవస్థ కానీ వాలంటీర్స్ కానీ ఇక్కడ ఇస్కాన్ సంస్థ కానీ ప్రతి ఒక్కరు ఫాలోఅప్ చేస్తున్నారు. అందుకే ప్రసాదంగా ప్రతి ఒక్కరికి అందిస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అష్టగోపికలో ఉన్న రాధాకృష్ణ దర్శించుకోవడం చాలా పుణ్యం అని చెప్పి, చాలా విశిష్టత అని చెప్పి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. ఇక్కడ మన తిరుపతే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. చాలా ఆనందంగా ఉందండి. మరొకసారి అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు. రాధాకృష్ణులు వెలిసి ఉన్న ఈ ఇస్కాన్ ఆలయంలో పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు. మనతో పాటు మరికొంతమంది డివోటీస్ ఉన్నారు, అన్నది తెలుసుకున్నారు. చెప్పండి, ఈరోజు మీరు ఇక్కడ ఇస్కాన్ టెంపుల్కి వచ్చిన పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ ఏర్పాట్లు, దర్శనం ఎలా జరుగుతుంది? అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు తెల్లవారుజాము 4:30 నుంచి మంగళహారత్వం ప్రారంభమయ్యి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి ఇస్కాన్ తిరుపతి వారి ఆధ్వర్యంలో. అదేవిధంగా దాదాపు 7 క్యూ లైన్లలో ఎక్కడ క్రౌడ్ ఇది కాకుండా జామ్ కాకుండా చాలామంది ఫ్రీగా వెళ్తున్నారు. ఇప్పటికే దాదాపు 10 నుంచి 15 వేల మంది భక్తులు శ్రీకృష్ణ భగవాన్ని దర్శించుకోవడం జరిగింది. ముఖ్యంగా దాదాపు 1,00,000 మందికి ఎస్టిమేషన్ వేసి ప్రసాదాలు చేయడం జరిగింది. అదేవిధంగా 1,00,000 మందికి దర్శన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా పోలీసు వారికి, మీడియా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వర్షం పడుతున్న ఒక పక్క పోలీసు వారు అక్కడ నుండి విధులు నిర్వహిస్తున్నారు. భక్తులు సంయమనం పాటించి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ జన్మాష్టమి వేడుకల్ని తిరుపతి ప్రజలు ఎంత చక్కగా నియమ నిబంధనలు పాటించి ఎంజాయ్ చేస్తున్నందుకు ఇస్కాన్ తిరుపతి వారి నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ కృష్ణ మందిరానికి భక్తులు తరలి వస్తున్న పరిస్థితి. అందుకు తగ్గట్టుగా ఇక్కడ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి. విఐపీలు అని లేకుండా కూడా అందరికీ ఒకే రకంగా ట్రీట్ చేస్తున్న పరిస్థితి. ప్రత్యేక క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడా కూడా తొక్కిసలాట్లు, తోపులాట్లు జరగకుండా ఉండే విధంగా గట్టి చర్యలు తీసుకున్న పరిస్థితి. మరోపక్క ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో కూడా పోలీసు బందోబస్తు కూడా ఎక్కువగా ఏర్పాటు చేశారు. ఎవరు కూడా క్యూ లైన్ లో తోసుకునే విధంగా ఉండకుండా ప్రత్యేకంగా క్యూ లైన్లు అయితే మనం చూడొచ్చు. దాదాపు ఒక పక్క 5 లైన్లు, మరో పక్క 5 లైన్లు, దాదాపు 10 లైన్లను ఏర్పాటు చేసి భక్తులు క్యూ లైన్ లో సాఫీగా వెళ్ళి దర్శనం చేసుకునే విధంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. భక్తులంతా కూడా పెద్ద ఎత్తున వచ్చి శ్రీకృష్ణ ఆలయంలో ఉన్న గోపికలను, రాధాకృష్ణులను కూడా చూసి తన్మయత్వంతో మునిగిపోతున్న పరిస్థితి అయితే ఉందనే చెప్పొచ్చు. మనం చూడొచ్చు, రాధాకృష్ణులు ఎంతో సర్వాంగ సుందరంగా ఈ అలంకరణ చేసిన పరిస్థితి. తెల్లవారుజామున ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం పూర్తిగా స్వామి ఇక్కడ శ్రీకృష్ణుడిని, మరికొంతమంది ఇక్కడ గోపికలు ఉంటారు, దాదాపు 9 మంది. ఈ గోపికలను అందరినీ కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన పరిస్థితి అయితే ఉంది. భక్తులు పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా ఆలయానికి తరలి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ భక్తుల తాకిడి ఇలానే ఉంటుంది. రాత్రి 12 గంటల వరకు కూడా ఏదైతే ఈ దర్శనం చేసుకోవచ్చని అధికారులు ఇక్కడ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ చేశారని చెప్పొచ్చు. ఈ ప్రత్యేక అభిషేకం అయిన తర్వాత ఎవరికి కూడా విఐపి దర్శనం అంటూ ఏమీ ఉండదు. ఏదైతే క్యూ లైన్ లో వచ్చి రాధాకృష్ణుల్ని దర్శించుకునే విధంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి
పరిస్థితి. ఏదైతే శ్రావణ మాసంలో వచ్చే ఈ శ్రీకృష్ణాష్టమి అంటే శ్రీకృష్ణుడి పుట్టినరోజును ఎంతో ఘనంగా హిందువులంతా కూడా జరుపుకుంటారు. కాబట్టి ఇక్కడ తిరుపతిలో ఈ ఇస్కాన్ టెంపుల్ కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ ఇస్కాన్ మందిరానికి భక్తులు తరలి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది.